ఓకే సార్. గాజు గ్లాస్ అండి ఎందుకు చెప్తున్నామంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొనతల రామకృష్ణ గారు తెలుసు. నేను ఎక్కడో చెన్నై మద్రాసులో ఉండే తర్వాత మా నేటివ్ ప్లేస్ తాడేపల్లిగూడెం. నేను కొనతల రామకృష్ణ గారిని ప్రేమించడం అంటే నిజంగా చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత మంచి మనిషి, ఎక్కడ కనపడినా చాలా చక్కగా మాట్లాడతారు, గౌరవం ఇస్తారు. ఆయన 9 ఓట్లతో గెలిచి పార్లమెంట్లో చరిత్ర సృష్టించి మన ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎంపీగా ఆయన ఉన్నప్పుడు 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. అలాగే మన రైల్వే స్టేషన్లో మేము అప్పుడు శ్రీఆంజనేయం షూటింగ్ వస్తుంటే అప్పుడు అడిగాం మేము తునిలో దిగినప్పుడు, అనకాపల్లిలో 1వ నెంబర్ ప్లాట్ఫాము ఆయన వల్లే జరిగిందండి. అది తర్వాత రోడ్డు విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అన్నీ బాగా జరిగినాయి. 2004లో వారు గెలిచి ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి మంత్రి అయ్యాక చాలా డెవలప్మెంట్లు చేశారు. ఈరోజు రోడ్డు విస్తరణలో ఏం చేశారు, కాంప్లెక్స్లు అయినాయి. మరి ఎంతో కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరింది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మంచి మనిషిని మనం గెలిపించుకుంటే మన శారదా నదికి వచ్చిన వరదలకి అప్పుడు ఆయన 2009 అనుకుంటారు, 2009 2004లో వరదలు వచ్చినాయి. ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది, అది ఒప్పుకోండి. తిరుమల అద్భుతంగా ఉంది. శ్రీనివాసరావు గారు అని ఆయన ఈవో గారు ఆయన ఉన్నారు. ఆయన చాలా అద్భుతంగా భక్తిభావంతో ఉండేవారు. అంతకుముందు మనకి కన్నమూరు బాజిరాజు గారు ఉండేవారు. ఇతను వచ్చినప్పటి నుంచి ఇక దాచుకోవడమే కదా మొత్తం. ఎక్కడ ఏమున్నాయో దోచుకోవడం, నెయ్యిలు ఈ లడ్లు, జీడిపప్పులు, పువ్వులు, కాంట్రాక్టులు. ఎవరైనా బోర్డు మెంబర్ అవ్వాలంటే బీహార్ జైలుకి వెళ్ళి వచ్చేస్తే బోర్డు మెంబర్. విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్నాడు కదా, శరత్ చంద్రారెడ్డి, బీహార్ జైల్లో బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చాక బోర్డు మెంబర్ టీటీడీ. అంటే ఒక ఫండమెంటల్ పెట్టారు ఈ గవర్నమెంట్లో. జైలుకి వెళ్ళి వచ్చేస్తే బోర్డు మెంబర్ ఇస్తారు. చూడండి, ఎవరైనా ఉంటే మనం అలాగా ఎలాంటి పరిపాలన. తిరుమలలో ఎక్కడ చూసినా కూడా చీ అంటున్నారు, తూ అంటున్నారు. అసలు మొత్తానికి నా దగ్గర ఇప్పుడు లోకేష్ బాబు గారు రెడ్ డైరీ అన్నారు, కరెక్ట్గా టైంకి తెచ్చామని ఎదుర్కొన్నారు. నా దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము అప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎవడెవడు ఏమేమి చేశాడు, ఏంటి తిరుమలలో ఏం జరిగినాయి అవన్నీ ఒక పెద్ద కట్టే ఉంది నా దగ్గర. అవన్నీ ప్రచారంలో వాడతాం. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టమే మీకు చెప్పారు చేయమనండి. ఏముంది, ఇప్పుడు అనుసూయ గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీలో అనుసూయ గారు ఆమె నిబద్ధతగా మాట్లాడింది. ఏది, నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునేదేముంది? ఇప్పుడు పెళ్లి జరుగుతుందండి, నేను ఇక్కడ తోరణాలు కడతాను, అవి కడతాను, వెళ్ళిపోవాలి దూసుకెళ్ళి. మమ్మల్ని మాకేమన్నా ఎవరైనా ఇలా ఒప్పుకో, ఇలా తిరుగు అనకాపల్లి అన్నారా? మన పని మనం చేయాలి. సో స్వాగతిస్తాం. అనసూయ గారు వచ్చిన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకదట్టపై ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఓన్లీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వైపు ఉంది. మా అగ్రనాయకులందరూ 3 పార్టీల్లో ఉన్నారు. 3 పార్టీలు కలవటం, 3 జెండాలు కలవటం రాష్ట్రానికి ఒక శుభం, రాష్ట్రానికి ఒక అద్భుతమైన ప్రయోజనాలు ఇచ్చే పార్టీలు. మా బాలయ్య గారు ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ కలిసిపోయారు అన్నారు. ఆయన హ్యాట్రిక్ మళ్ళీ హిందూపూర్ నుంచి. సో బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ చూసినా. నేను ఇచ్చిన సర్వే 136 అన్నారు, పీకే సర్వే 141 ఇచ్చాడు. అదే వాళ్ళకి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పిచ్చోడికి పవర్ వచ్చిందనుకో ఎంజాయ్ చేస్తాడు, అయిపోయాక దాన్ని వెళ్ళిపోతాడు. అతను ఈజ్ రెడీ టు సిట్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు ఎవరైతే మాట్లాడాడో ఉన్నారు కదా చాలామంది బూతులు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, ఆడాలు కానీ మగాళ్ళు కానీ. ఇప్పుడు అందాం, ఇప్పుడు రోజా గారు ఎంత నానాయాగే చేశారు. వాళ్ళ జిల్లాలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడాడే లేదు. కొన్ని లేడీ మినిస్టర్లు మాట్లాడారా లేదు. ఈ సంగతి తెలుసు కాబట్టి ఎవడో మాట్లాడారు. సో రానున్నది అద్భుతమైన ప్రజారాజ్యం. కాబట్టి ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ గారు రావాలి. ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రాష్ట్రానికి మంత్రి అవుతారు. మన అనకాపల్లి నియోజకవర్గం అద్భుతంగా బాగుంటుంది. వైసీపీలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏముండదు అక్కడ. ఇప్పుడు ఎక్కడన్నా శుభ్రంగా గ్లాసులో హాయిగా టీ తాగుతుంది, అక్కడికి వెళ్తే గెంజి తాగటమే. ఏముండదు, ఎవడో పట్టించుకోరు. ఒకటే అసంతృప్తిలో ఉన్న వాళ్ళందరికీ సరే కష్టపడి పనిచేశారు. నేను కొత్తగా 2020 నుంచి సింపథైజర్గా ఉన్నాను. మొన్న మధ్య కండువా కప్పుకున్నాను. కష్టం అనేది ప్రతి ఒక్కరు సీట్ ఆశించిన వాళ్ళకి
సీట్ రాకపోతే బాధ ఉంటుంది. అది ఎవరైనా మనం దాన్ని ఒప్పుకోవాలి. సరే, దానికి వ్యతిరేకంగా సీట్ రాకపోతే మేము వెళ్ళిపోతాం, మేము అటు వెళ్ళిపోతాం, నీ అంతు తెలుస్తాం, పరుష పదజాలంతో చాలా వరకు మాట్లాడతారు. నిన్న ఎవరో సరోజ అని ఒక ఆమె ఎవరో సెట్టుపల్లికి సంబంధించిన క్యాండిడేట్, ఆమె ఏదో మాట్లాడేసింది నాదెండ్ల మనోహర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అంటే సీట్ ఇస్తే మంచోళ్ళు, సీట్ ఇవ్వకపోతే. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంత త్యాగం చేశారు. ఇప్పుడు పోయినసారి 110 సీట్లు ఇచ్చారు. 110 సీట్లు ఇస్తే ఏం చేశారు? ఆ కాపులు ఇవ్వాలన్నారు. అక్కడ చూపించారు ఏంటనేది. ఆ గెలిచిన ఒకడు ఆడటి పోయాడు, ఆడికి చరిత్ర అయిపోయింది అక్కడితోటి. సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏంటి ఎలా చేశారు? ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే 3 పార్టీల ఐక్యత. అక్కడ బీజేపీ ఏమీ తక్కువగా కాదండి. ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే అదే మా నీతి నిజాయితీ, అదే పవర్ ఆఫ్ గ్లాస్. ఆయన మొన్న చెప్పింది కూడా అదే, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్దని. ఆయన మరి ఒక ప్రధానమంత్రి మొన్న మీటింగ్ వచ్చాడంటే వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు వచ్చి మీటింగ్లో ఎలా పాల్గొంటారండి? పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఉన్నాడు కదా జంబలగడ్డ రాంబాబు ఏదో పేరు. అది ఏంటంటే ఎవరితో పొత్తు, బీజేపీతో పొత్తు ఎత్తుకుంటుంది అన్నారు. అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి పడుతుంది కింద, ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. ఇలాంటి దరిద్రులతో నేను ప్రతిసారి బై రోడ్డు వెళ్తుంటానండి. నేను ఫ్లైట్కి కూడా వెళ్ళను. వెళ్ళి ప్రతి గ్రామాల్లో ప్రతి చోట నేను అడిగిన ప్రతి చోట ఒకే మాట చెప్తున్నారు ఏంటంటే ఈసారి మార్పు తథ్యం ఉంది. 136 సీట్లు, 20 పార్లమెంట్ సీట్లు గ్యారంటీగా కూటమి గెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది. ఏమన్నా మనం ఏంటి సిన్సియర్గా మనం అద్భుతంగా ఎదుగోనండి ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అంటే ఏందన్నా ఏం మాట్లాడుతున్నారంట మీరు? ఫ్రాడ్ ఏం జరిగింది అంటే మన రెడ్లన్నా రెడ్డిగా వెళ్ళండి అని అనేసి నేను సంతకం పెట్టేసి ఇచ్చేసాను. నేను సీఎం ఆఫీసులో ఇచ్చేసాను 3వ నెలలోనే. తర్వాత నా మీద ఒక ఎలిగేషన్ వేశారు. ఒకటి, మీరు జర్నలిస్ట్ మిత్రులు ఆలోచించండి. పృథ్వీరాజ్దే ఒరిజినల్ వాయిస్, అంబటి రాంబాబుది ఒరిజినల్ కాదు, ఫేకు. అవంతి శ్రీనివాస్ది ఫేకు. ఆడ జిప్పిప్పి చూపించాడు, అది ఫేకు. అంటే నేను ఎందుకు నాది ఒరిజినల్ అన్నారు? వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఎంపీ సీట్లు అడిగామా, లేకపోతే వాళ్ళ ఆస్తుల్లో వాటాలు ఏమన్నామా? అంటే వాడుకుని వదిలేసే రకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది వాడుకుని వదిలేసే రకం. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని శబ్దం అంటున్నారు, ఆ శబ్దం ఓడిపోవటానికి సిద్ధం. మేము యుద్ధం అంటున్నాం ఏంటంటే ఓట్లతోటి మేము యుద్ధంలో గెలుస్తాం అనేది మా ప్రాపగండ. సో వచ్చేది కూటమి ప్రభుత్వం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వ్యత్యాసం ఏమీ లేదు. వీళ్ళకి డబ్బు, పదవి, అధికార దాహం ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినట్టు వినాలని ఈయన అంటాడు. ఆయన చెప్పినట్టు వినాలని అంటే రాయలసీమ మూత మోగిస్తాడు. అక్కడ గదిలో పెట్టి 4 బాధినా కూడా ఎవరికి తెలియదు. నువ్వేవో ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా కిర్లంపూడి నుంచి అక్కడ వరకు ర్యాలీలో వెళ్దాం అనుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి? ప్రజలందరూ కలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరి చెప్పులతో కొడతారు స్వాగతం, ఓడిగుడ్లతోటి స్వాగతం అనగానే ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుని ప్రజల యొక్క ట్రాఫిక్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము మానేసా ఉన్నారు. అక్కడే అర్థమైపోయింది ఏంటనేది. గొంతు ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద లేస్తుంది. మీది ఇచ్చి అంటున్నారండి ఆంధ్ర రాష్ట్రంలో. కాపులని చెప్పుకోకూడదు. కులపిచ్చి వీళ్ళ ద్వారానే మొదలయ్యేది. ముందు కులాన్ని మెయిన్ చేసి ఒక లీడర్స్ లాగా అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు మా తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు యువతలో ఒక రౌడీ ఉండేవాడు. ఆడు 2 కాళ్ళు పోయినాడు. ఆడ ఒక చోట కూర్చొని ఎవడైనా అటు వెళ్తే ఏ అనేవాడు. అంటే ఎవరిని మా టేపై వెళ్ళబాకండ్రా అనేవారు మాట. అలాగే వీళ్ళు ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూశాక ఇది 2 కాళ్ళు లేవు కదరా అని ఉన్న తర్వాత అలాంటి వాడు ఇతను కాపు అని చెప్పి ఉద్యమం అని చెప్పి ఏం చేశారు మీరు కాపులకి? మేము అడుగుతున్నాం, ఈ జనరేషన్ అడుగుతున్నాం. ఏమీ చేయలేదు మీరు. మీ అధికార మదం కోసం, అధికార దాహం కోసం అటు పోయారు. మీరందరూ ఒక టైఅప్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఆ వైసీపీ ఆఫీసులో కూర్చుని ఇది కాపులు ఎలా అంటే సిగ్గు అనిపించట్లేదు. ప్రజలు అదే అడుగుతున్నారండి. 24న ఇస్తారు సమాధానం గట్టిగా. 2024 ఈ సంవత్సరం ఇంకో 40 రోజుల్లో తీర్పు అద్భుతంగా ఉంది. వదులుగా ఉన్నారు. ఇలాగా రకరకాలుగా మరి ఎన్నో కార్యక్రమాల వైపు పేదవాడి కోసమే ఆలోచించారు. ఎప్పుడున్నా కూడా మేము అడిగేవాళ్ళం, సార్ చాలా పార్టీలు వస్తున్నాయి, మీరు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు వెళ్ళిపోవచ్చు కదా అంటే నాకు అలాంటి పదవి మీద ఆశ లేదు అన్నారు. ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులు వేశారంటే ఈయనతోటి ఉంటే నేను కాదు మా అనకాపల్లి బాగుపడుతుంది.
అనకాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి, మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను. కాబట్టి మన రామకృష్ణ గారికి, అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, కాబట్టి ఇద్దరికీ అద్భుతమైన మెజార్టీని ఇచ్చి ఒకరిని పార్లమెంటుకి, ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనకాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన, జై కూటమి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.